హాయ్ హలో వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం అంబేద్కర్ గురుకులం సంబంధించినటువంటి 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్కి ప్రవేశాల కోసం అడ్మిషన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ అడ్మిషన్స్ అనేవి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అప్లై చేసుకుని మనమైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే గురుకులంలో అనేది అడ్మిషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ అడ్మిషన్ ప్రాసెస్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చూపడం జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మీకు నేను చేసే వీడియోలు వెంబడి త్వరగా రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటగా మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే మనకు కింద ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. అది ఏపీబిఆర్ఏజీ సెట్ అని వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ గురుకులం ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. అది దాని ఉద్దేశం. ఓపెన్ చేయగానే మనకి ఈ విధమైన వెబ్సైట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఇక్కడ అడ్మిషన్స్ అని ఉంది కదా, అలాగే స్టూడెంట్స్ 5th ఇంటర్మీడియట్కి ఓపెన్ అయ్యడం జరుగుతుంది. మనం 5th క్లాస్కి ఇంటర్మీడియట్కి రెండిట్లో ఏదైనా కానీ ఒకేలాగా ఉంటుంది అప్లికేషన్ అనేది. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ దానికి చూపిస్తున్నాను. ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, నోటిఫికేషన్, షెడ్యూల్, ఆన్లైన్ అప్లికేషన్ అని వస్తుంది. ఈ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు ఓపెన్లో ఉంటాయి. మనకు ఏ రోజు ఎగ్జామ్ జరుగుద్ది, ఏ రోజు అప్లికేషన్ టైం ఉంది, హాల్ టికెట్లు ఎప్పుడు వస్తాయో షెడ్యూల్లో చూసుకోవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, అక్కడ మనకు క్లిక్ హియర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉంది కదా, కింద ఉన్న ఖాళీలన్నీ తప్పనిసరిగా పూర్తి చేయాలని వస్తుంది. అంటే మనము ఏది కూడా వదలకుండా అన్నీ పూర్తి చేయవలసి ఉంటుంది. మొదటగా ఇక్కడ మనం ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. అంటే స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఆ పక్కన ఉన్నవన్నీ చూస్తే డిజబుల్ అయి కనిపిస్తాయి. మనం ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తేనే అవన్నీ కూడా ఎనేబుల్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్గా మనం ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేద్దాము. చూసారు, ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయగానే మిగతా అన్నీ కూడా ఎనేబుల్ అయినాయి. ఆ తర్వాత విద్యార్థి యొక్క పేరుని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. స్టూడెంట్ పేరుని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. అలాగే స్టూడెంట్ యొక్క తండ్రి పేరు, అలాగే స్టూడెంట్ తల్లి పేరు, తర్వాత స్టూడెంట్ ఎస్ఎస్సి చదివిన పాఠశాల దేనికి సంబంధించి సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూలా లేదా అదర్స్ అనేది సెలెక్ట్ చేయాలి. అలాగే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. అలాగే స్టూడెంట్ మేలా ఫీమేలా అనేది ఎంట్రీ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. స్టూడెంట్ది కానీ లేదా పేరెంట్ది కానీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత స్టూడెంట్ యొక్క సొంత జిల్లాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క సొంత జిల్లా ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సొంత మండలము, అలాగే స్టూడెంట్ కులము, బీసీనా, బీసీఏ, బీసీడీనా, లేకపోతే ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఏదో సెలెక్ట్ చేయాలి. ఇవి మీకు రిజర్వేషన్ ప్రకారంగా ఉంటుంది. అంబేద్కర్ గురుకులం అనేవి ఎస్సీ సంబంధించినవి. మిగతా వాళ్ళకి కొంచెం పర్సెంటేజ్లో రిజర్వేషన్ ప్రకారం ఇస్తారు. అలాగే సబ్ క్యాస్ట్, మీ యొక్క సబ్ క్యాస్ట్ ఏందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్టూడెంట్ యొక్క ఫోటోని స్కాన్ చేసి పెట్టుకొని ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. స్టూడెంట్ ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇంకొంచెం కిందకి వెళ్ళినట్టయితే అడ్రస్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. అంటే జిల్లా, స్టూడెంట్ యొక్క జిల్లా, మండలము, అలాగే గ్రామం అయితే గ్రామం లేదా అర్బన్ ఏరియా అయితే కనుక వార్డుని ఎంట్రీ చేయమని వస్తుంది. మీ వార్డు ఏదో అది ఎంట్రీ చేయాలి. అలాగే మీ యొక్క ఇంటి నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత మీరు ఉంటున్నటువంటి వీధి పేరు, మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ను కూడా ఇక్కడ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ అని ఉంది కదా, సమీపమైన దాని కాడ ఎంట్రీ చేసుకోవాలి. మీ సమీపంలో ఉన్నటువంటి అంటే రామాలయం కానీ పలానా ఏదో ఒకటి ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా, అది
చర్చి కానీ ఏదన్నా ఒకటి గుర్తుగా ఉండేదాన్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఊరి యొక్క పిన్ కోడ్, పోస్టల్ పిన్ కోడ్. ఆ తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలు కొన్ని ఉంటాయి. అంటే మీరు లక్షలోపు ఆదాయం ఉన్నవాళ్ళ కాదా, అలాగే మీరు అనాథలా కాదా, అలాగే మీకు ఏమైనా స్పోర్ట్స్ కోటా ఉందా లేదా, అలాగే మీ తండ్రులలో ఎవరైనా కర్మచారిగా పనిచేస్తున్నారా, అలాగే మీరేమైనా హ్యాండిక్యాప్డా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు యాన్యువల్ ఇన్కమ్ లక్షలోపు ఉన్నదానికి ఎస్ పెట్టినట్టు, నో పెట్టినట్టయితే మీరు ఎలిజిబుల్ కాదు, కాబట్టి ఎస్ఏ పెట్టుకోవాలి. మిగతావన్నీ మీ స్టూడెంట్ని బట్టి మీరు ఎస్ఆర్ నోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసినట్లయితే స్టూడెంట్ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ని వివరాలు ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అంటే 10th క్లాసు ఏ జిల్లాలో చదువుకున్నారు, అలాగే ఏ మండలంలో చదువుతున్నారు, అలాగే 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇంటర్మీడియట్లో విద్యార్థి ఏ గ్రూపులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపీసీనా, బైపీసీనా, ఎంఈసీనా, సిఈసీనా, హెచ్ఈసీనా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే అభ్యర్థి చదవాలనుకుంటున్న జిల్లా, అంటే అడ్మిషన్స్ మీకు ఏ జిల్లా కావాలో సెలెక్ట్ చేయాలి. మీ నేటివిటీని బట్టి ఆటోమేటిక్గా జిల్లా అయితే చూపించడం జరుగుతుంది. ఆ జిల్లాని సెలెక్ట్ చేయగానే ఆ జిల్లాలో ఉన్నటువంటి గురుకుల కాలేజీలన్నీ కూడా ప్రిఫరెన్స్ అయితే చూపించడం జరుగుతుంది. నేను సెలెక్ట్ చేసిన దానికి మొత్తం 17 కాలేజీలు ఉన్నాయి. అవి అన్నీ కూడా 1, 2, 3 ప్రాధాన్యతగా మీకు దగ్గరలో ఉన్న వాటికి 1, 2, 3గా సెలెక్ట్ చేసుకొని మొత్తం సెలెక్ట్ చేయాలి. అలా మొత్తం సెలెక్ట్ ఖచ్చితంగా మొత్తం అయితే సెలెక్ట్ చేయాలి. ఏది కూడా మిస్ చేసినా కూడా అప్లికేషన్ అయితే తీసుకోదనమాట. ఫస్ట్గా మీకు దగ్గరలో ఉన్నవి, మీకు నచ్చిన కాలేజీలు అయితే చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత పరీక్షా కేంద్రం, మీరు ఎగ్జామ్ ఏ జిల్లాలో రాయాలనుకుంటున్నారో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే ఆ జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వాటిలో మీకు దగ్గరలో ఉన్న ఊరిని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఊరి కాడ ఉన్నటువంటి ఆ గురుకుల పాఠశాలలోనే ఎగ్జామ్ సెంటర్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ అన్నీ కూడా గురుకుల పాఠశాలలోనే జరుగుతాయి. అలాగే నీట్ కానీ, ఐఐటి అకాడమీలో కానీ ఏమైనా అడ్మిషన్స్కి అప్లై చేయాలనుకుంటున్నారా అని ఉంటుంది. అప్లై చేయాలనుకుంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఉంటుంది. దాని గురించి పైన వివరాలు అన్నీ తెలిపినవన్నీ కూడా నేను ప్రకటిస్తున్నాను కరెక్ట్ అని ఉంటుంది. దాన్ని టిక్ కట్టుకొని ప్రివ్యూ మీద సెలెక్ట్ చేసుకోవాలి. అలా ప్రివ్యూ మీద సెలెక్ట్ చేయగానే మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూపించడం జరుగుతుంది. అవి అన్నీ కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకొని మనం సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద ఒకసారి క్లిక్ చేయగానే సబ్మిట్ చేసే ముందు 1కి 2 సార్లు అన్ని డీటెయిల్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేసామంటే ఎడిట్ చేయడం అనేది కుదరదు. ఒకవేళ మీరు కనుక తప్పు పెట్టుకొని ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకి వెళ్ళి మీరు పెట్టిన అప్లికేషన్ డిలీట్ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ అప్లై చేయడం కుదురుతుంది, లేదంటే లేదు. అలా మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ యూ వాంట్ సబ్మిట్ ద అప్లికేషన్ అని వస్తుంది. దానికి ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా ఒక ప్రింట్ అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇది రాకుండా ఉంటే కనుక హోమ్ పేజీలో మనకు ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబరు ఎంట్రీ చేసి గెట్ డీటెయిల్స్ మీద ఎంట్రీ చేసినట్లయితే ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనిని మీరు ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే సేవ్ అయినా చేసుకొని మీ దగ్గర ఉంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం గురుకులానికి సంబంధించినటువంటి అంబేద్కర్ గురుకులానికి సంబంధించిన అడ్మిషన్స్ కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఒక వారం ముందుగా హాల్ టికెట్లు అయితే ఎగ్జామ్కి ముందు ఒక వారం ముందు హాల్ టికెట్లు అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే అలాట్మెంట్ లెటర్లు ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్లోనే చూసుకోవచ్చు, ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి. ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఈ వీడియోపై అభిప్రాయాలు అలాగే ఏమైనా సందేహాలు కనుక ఉంటే కింద కామెంట్